నేను మీ వైవిజిని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన యేచూరి ఎన్నో ముఖ్యమైన సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంతో పాటు వాటిపై కీలక చర్చల్లో పాల్గొన్నారు. 2015 మార్చి 3వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల్లో పాల్గొన్న యేచూరి దానికి సవరణలు ప్రతిపాదించారు. ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన గెలుపొందింది. ఇలా జరగడం రాజ్యసభ చరిత్రలోనే అది 4వసారి. యేచూరి ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు కూడా పొందారు. నాటి మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో సర్వేశ్వర సోమయాజీ కల్పకం దంపతులకు 1952లో సీతారాం యేచూరి జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సీఎస్గా పనిచేసిన మోహన్ కందాకు సీతారాం యేచూరి మేనలుడు. మోహన్ కందా సోదరి యేచూరి తల్లి కల్పకం. ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు. యేచూరి భార్య సీమ చిస్తీ వైర్ సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె బీబీసీ హిందీ సర్వీసెస్ ఢిల్లీ ఎడిటర్గా ఉన్నారు. ఢిల్లీలో ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్గా కూడా ఆమె పనిచేశారు. ఆమె కుటుంబానికి ఆర్థిక ఆధారం చిస్తీయేనని గతంలో ఒక ఇంటర్వ్యూలో యేచూరి చెప్పారు. అంతకుముందు వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్ను సీతారాం యేచూరి వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె అఖిల యేచూరి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరోలో హిస్టరీ బోధిస్తుంటారు. ఒక కుమారుడు ఆశిష్ యేచూరి కోవిడ్తో 2021లో ఏప్రిల్ 22న చనిపోయాడు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం యేచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. సీతారాం యేచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన యేచూరి దాదాపు 4 దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యసభ ఎంపీగా, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.